ప్రియమైన శ్రోతలకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మీ అందరూ ఈ యొక్క ప్రార్థనా శక్తి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని నమ్ముతున్నాను. నిజంగా మీరు ఈ యొక్క ప్రార్థనా శక్తి అనే కార్యక్రమాన్ని మీరు విన్నట్లయితే నిజంగా మీ జీవితాలలో ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలరు. ప్రియులారా, ఒక మానవుని శరీరం నిలబడాలంటే వెన్నెముక ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి అలాగే ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి నిలబడి ప్రభువుతో కూడా నడవాలంటే వెన్నెముక లాంటిదే మనుషుని యొక్క ప్రార్థన జీవితం. ఈ రోజుల్లో అనేకులు ప్రార్థన చేశారంటే చేశామంటారు. ఎంతవరకు? 20 నిమిషాలు, 10 నిమిషాలు. దేవుని స్తోత్రం. అయితే లైఫ్ మారాలి, లైఫ్ చేంజింగ్ రావాలి. ప్రార్థనయే జీవితంగా మారాలి. దేవునికి అప్పుడే ప్రియులరా, మనిషిని జీవితంలో కనబడుతున్న చింత, కలత, దుఃఖం, వేదన అన్నీ తొలగిపోతాయి. ప్రార్థన లేకుండా జీవించే ప్రతి మానవుని జీవితంలో లేనిపోని సమస్యలతోనూ దిగులుతో, చింతతో అతడు బాధపడతా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినప్పుడు 4 అధ్యాయము 6-7 వాక్యంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, దేన్ని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుని తెలియజేయుడి. ప్రియులారా, మరి దేని గురించి మీరు చింతపడకండి అని మరి అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు. దేవుని వాక్యం అంటున్నది చింతపడకూడదు. పాయింట్ ఒకటి ఏంటంటే చింతపడకూడదు. రెండవదిగా ప్రతి విషయంలో ప్రార్థనలు, విజ్ఞాపనలు, విన్నపములు అంటే యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నాడు. మూడవదిగా దేవునికి సమాధానం. దేవుని సమాధానం అప్పుడు మీ హృదయంలో వచ్చి కావలి ఉంటుంది. అంటే ఈ 2 కార్యాలు మీరు చేయాలి. ఒకటి, చింతపడకూడదు. చింతపడకుండా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. అంటే చింతపడకుండా ఎట్లా ఉండగలం సార్? ఎన్నో రకాలైన బాధలు, ఇబ్బందులు వస్తుంది అంటున్నారా? అయితే చింతపడకూడదు అని ప్రభు అంటున్నాడు. ఎందుకొరకంటే మీకు అనేక ఇబ్బందులు వస్తుంది, కష్టాలు వస్తుంది. వాటి మధ్యలో మీరు ప్రభువులో ఆనందించడాన్ని నేర్చుకోవాలి. అంటే ప్రభువులో ఎవరైతే మరి పూర్తిగా నిమగ్నమై ఉంటారో, అంటే ఆయన ప్రేమలో నిలబడతారో, వాళ్ళే మరి ఎంత శ్రమలు వచ్చినా, చింతపడవలసిన పరిస్థితి వచ్చినా వాళ్ళు ఆత్మలో ఆనందిస్తూ ఉంటారు. కనుక ఆ చింతను మర్చిపోతారు. అలా మర్చిపోయి ఆ యొక్క చింతను కలుగజేసిన సాతానికి జయించే శక్తి ప్రభువులో జీవించేటప్పుడే దొరుకుతుంది. అదే ప్రార్థన జీవితం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి యేసయ్య, నీకు వందనాలు. ఈ యొక్క ప్రార్థన శక్తి అనే కార్యక్రమం ద్వారా నీ బిడ్డల జీవితంలో ప్రార్థన శక్తిని వారికి దయచేయండి. అయా స్తోత్రాలు. ప్రతి ఒక్క విషయంలో ప్రార్థన చేసి చింత లేకుండా జీవించే విశ్వాస జీవితం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్.